ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్టల్లో సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ క్యాంప్ ప్రారంభించారు. సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ గతంలో మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉన్న కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు మరో అడుగు వేసి జాతీయ జెండా ఎగరవేశారు. దట్టమైన అడవి ప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించి తెలంగాణ తొలి సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేసి ప్రారంభించారు. మావోయిస్టుల షెల్టర్ జోన్లో సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ ఏర్పాటు మంచి పరిణామమని ఐజీ విక్రమ్ తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల దాడులను అదుపులో ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కాకా ఆపరేషన్లలో భాగంగా చాలా మంది దళనేతలు ప్రజా జీవితంలోకి వచ్చారని, మిగిలిన వారు కూడా ప్రజాస్వామ్యంలోకి రావాలని పిలుపునిచ్చారు ఐజీ విక్రమ్. మావోయిస్టుల ఫస్ట్ ఆర్మ్స్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఈ కర్రెగుట్టల మీద నడిచింది. అటువంటి వాళ్ళ కోట అని వాళ్ళు భావిస్తున్న చోట కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత, లాస్ట్ ఇయర్ వాళ్ళంతా ఇక్కడ కూడిన తర్వాత జనవరి మళ్ళీ 2026 ఇంత పెద్ద ఎత్తున పోలీసు, సిఆర్పిఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఇక్కడ ఒక క్యాంప్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా పెద్ద సమస్య. డిస్టర్బ్ అవుతుంది వాళ్ళుగా మ్యాట్ వేసారు డిస్టర్బ్ అవుతుంది.